వివేకానందుల వారు అసలు చికాగో ఎందుకు వెళ్ళారు? నరేంద్రస్ ఇంటెలిజెన్స్ ఇస్ ది ఇంటెలిజెన్స్ ఆఫ్ ఆల్ ది ప్రొఫెసర్స్ పుట్ టుగెదర్. భవిష్యత్తులో ఈ నరేంద్రుడు అద్భుతమైన నరేంద్రుడికి బ్రహ్మచర్యం అంటే విపరీతమైన ప్రేమ, ఇంద్రియ నిగ్రహం చేయాలి. ఇప్పుడు వివేకానందుల వారి జీవితం కానీ వారి మాటల్లో కానీ ఎటువంటి లక్షణాలు మనకు కనపడుతుంటాయి? అభిరభి హోంకార నాదిత దింగ్ముఖ ప్రచండ తాండవ నృత్యం చేశాడు మా గురువు. దారిద్ర్యమైన దేశం, మూఢనమ్మకాల దేశం, బానిస దేశం, అజ్ఞానమైన దేశం, వాళ్ళు ఏమి అపప్రచారం చేస్తున్నారు? భారతదేశం గురించి ఆయన చదివి కన్నీళ్లు గార్చారు. నమస్తే. సెప్టెంబర్ 11వ తేదీ భారతదేశ చరిత్రలో ఒక అద్భుత ఘట్టం. స్వామి వివేకానందుల వారు ఒక బెబ్బులిలా అమెరికా గడ్డ మీద గర్జించి భారతదేశం, భారత సమాజం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పారు. సోదరీమణులారా అని ప్రారంభించి ఆప్యాయతను పంచిపెట్టారు. ఏంటి స్వామి వివేకానందుల వారి యొక్క గొప్పతనం ఏంటి? వారి యొక్క ప్రసంగాన్ని మనం ఎందుకు మననం చేసుకోవాలి? ముఖ్యంగా ఈ తరం యువత ఏమేమి నేర్చుకోవాలంటే విషయాల్ని మనతో మాట్లాడేటందుకు రామకృష్ణ మఠం అధ్యక్షులైనటువంటి స్వామి బోధమయానంద మహారాజ్ మనతో ఉన్నారు. స్వామి నమస్కారం. నమస్తే. నమస్తే స్వామి, సెప్టెంబర్ 11వ తేదీ ప్రసంగానికి చాలా ప్రాధాన్యత ఉందని చెప్పేసి మనం నమ్ముతాము. వివేకానందుల వారు అసలు చికాగో ఎందుకు వెళ్ళారు? ఆ చికాగోలో చేసిన ప్రసంగం ఏంటి? దానివల్ల ఎటువంటి సందేశం అందింది? ఎటువంటి మార్పు వచ్చింది? అందరికీ నమస్కారం. బంధుమిత్రులకు సెప్టెంబర్ 11, 1893 మన చరిత్రలో కేవలం భారత ఒక భూగోళ చరిత్రం కాకుండా ఆధ్యాత్మిక చరిత్రలో అతి గొప్ప రోజది, ఒక నూతన రోజది. ఆ సమయం నుండి కొత్త భారతదేశం ఆవిర్భవించిందని మనం ఆలోచించవచ్చు. అయితే దురదృష్టవశాత్ ఈ కాలంలో మీడియా ఉన్నప్పటికీను, వెబ్సైట్ ఉన్నప్పటికీను, దాని ఒక బ్యాక్గ్రౌండ్ వివేకానంద ఎందుకు అమెరికా మీరు ప్రశ్నించినట్లుగా దాని ఎందుకు ఆయన వెళ్ళవలసిన అవసరమే వచ్చింది ఒక సన్యాసికి ఆ సమయంలో అని కూడా కొంచెం ప్రజలు డీప్గా ఆలోచించి చదివి అధ్యయనం చేసి, అవన్నీ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ప్రసంగాలు ఉన్నాయి. అది చేయకుండా కేవలం ఆ ఒక అమెరికా సోదరిమణులారా ఉపన్యాసం పట్టుకొని వివేకానంద గొప్పతనాన్ని వీళ్ళు మెజర్ చేయడానికి వెళ్తారు. అయితే 18 సంవత్సరాల నరేంద్రుడు దేవుడు ఉన్నాడా అని ప్రశ్నించిన ఆ సమయం నుండి ప్రారంభమైంది వివేకానందకి ఆ బ్యాక్గ్రౌండ్ బిల్డప్. ఆ ప్రశ్న తీసుకువెళ్ళింది భగవాన్ శ్రీరామకృష్ణ పాదాల దగ్గరికి. ఎంత మేధావుడు నరేంద్రుడు! ఆ ప్రొఫెసర్ విలియం హేస్టీ అని ఆంగ్లేయ ప్రొఫెసర్ చెప్తాడు, నరేంద్రస్ ఇంటెలిజెన్స్ ఇస్ ది ఇంటెలిజెన్స్ ఆఫ్ ఆల్ ది ప్రొఫెసర్స్ పుట్ టుగెదర్. ఎవరు అతని డిబేట్లో ముందు నించునేవాడు కాదు, సాధ్యమయ్యేది కాదు, అందరినీ ఓడించేసేవాడు. ఒకటే ఆంగ్ల భాష ప్రావీణ్యం, తర్వాత అతనిలో ఉండే ఆ ఒక మేధాశక్తి. అది కూడా చిన్న వయసు, 18 సంవత్సరాలు. అది చాలా గొప్పతనం. చిన్నప్పటి నుంచే వాళ్ళ అమ్మ నాన్న ఒక పెంపుడు వల్ల ఆ విధమైన ఒక సంస్కారాలు పెరిగింది, సంస్కారాలు జాగృతమైంది అలా. సో ప్రశ్న తీసుకువెళ్ళి రామకృష్ణ పరమహంస అడిగినప్పుడు అక్కడ మోడర్న్ ఇండియా అంటే వివేకానంద నరేంద్రుడు రిప్రజెంట్ చేస్తున్నాడు, యువతీలు రిప్రజెంట్ చేస్తున్నాడు, ఆధ్యాత్మిక భారతదేశం రామకృష్ణ పరమహంస రిప్రజెంట్ చేస్తుంది. ఈ రెండు ఒక సేతువులాగా, బ్రిడ్జ్ లాగా మనకి ఎదురవుతాయి. మన భాగ్యం అనుకోవచ్చు భారతదేశ దీంట్లో. పూర్వం ఉపనిషత్తులో చదువుతాం యాజ్ఞవల్క్యుడి గురించి, గార్గి గురించి, మైత్రేయుడి గురించి, ఉద్దాలకుడి గురించి, కఠోపనిషత్తుల నచికేతుడి గురించి. అది 1856, 1863 వివేకానంద జన్మించి 1881 నుంచి ప్రారంభమైందని మనం ఒక కలకలంచు. వీ కెన్ విజువలైజ్ ఇట్. ఆ 5 సంవత్సరాల ఒక సుదీర్ఘ శిక్షణ, ఆధ్యాత్మిక శిక్షణ, ఏ యూనివర్సిటీయో ఏ ప్రొఫెసరో ఇవ్వలేని ఒక విద్యాభ్యాసాన్ని, ఒక ట్రైనింగ్ని రామకృష్ణ పరమహంస దగ్గర పొందాడు నరేంద్రుడు. అది తెలుసుకోవాలి పబ్లిక్, భక్తులు, వివేకానంద ప్రేమికులు అని ఎవరు అంటారు, భారతీయులు, పాశ్చాత్య దేశంలో ఎవరు తెలుసుకోవాలి. ఆ 5 years ఇస్ ద టర్నింగ్ పాయింట్. వివేకానంద అంటారు, బై ఛాన్స్ రామకృష్ణ పరమహంస నాకు దొరకలేని సమయం ఉంటే ఐ వుడ్ హ్యావ్ బికమ్ ఏ బండిల్ ఆఫ్ ఫూలిష్ సెల్ఫిష్ ఎమోషన్స్ అంటారు. నేను ఒక
ఏదో రోడ్లో తిరిగే యువకుడిలాగా మారిపోయేవాడిని. నన్ను ఎత్తుకొని రూమ్లోకి తీసుకువెళ్ళారు. నరేంద్ర ఇక్కడ రా, నరేంద్ర ఇక్కడ రా. ఒక్కరోజు రాకపోతే, ఒక వారం రాకపోతే గురువు తప్పించేవారు. ఎందుకు రాలేదు, ఏమైంది అతనికి? ఒక శిష్యుడు పంపించారు ఇంటికి, కనుక్కొని రా, నరేంద్రుడికి రాలేదు. అందుకే భవిష్యత్తులో ఈ నరేంద్రుడు అద్భుతమైన ఒక తేజస్సుతో, ఒక పనికి, ఒక కార్యానికి అవతరించాడు. సో అదంతా అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ తెరచాప ఏముంది, సినిమా ఏ విధంగా దీని మీద పడుతుంది, స్క్రీన్ మీద పడుతుందో ఆ విధంగా స్క్రీన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. లైట్ ఎక్కడైనా పడవచ్చు. ఫిలిం చూడాలంటే మీరు స్క్రీన్ మీద చూడాలి, టీవీ మానిటర్ మీద చూడాలి, గోడ మీద చూడడానికి అవ్వదు. ఆ బిల్డ్, ఆ బ్యాక్గ్రౌండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు నరేంద్రుడికి బ్రహ్మచర్యం అంటే విపరీతమైన ప్రేమ, ఇంద్రియ నిగ్రహం చేయాలి అని చిన్నప్పటి నుంచి అది ఉండింది. అది తల్లి ద్వారా, తండ్రి ద్వారా, రామకృష్ణ పరమహంస శిక్షణ ద్వారా అది పొందాడు. ఈ చికాగో బ్యాక్గ్రౌండ్ మరొక ఇది చెప్తా ఇన్సిడెంట్. ఆ విశ్వమత మహాసభ అయిన తర్వాత మరునాడు యూనివర్సల్ ఫిగర్ అయిపోయాడు, అంతే, ఒక్కసారి సెలబ్రిటీ అయిపోయాడు. ఇంకెవరో ఆపలేకపోయారు. ఒక సునామీ కొట్టుకొని వచ్చేసినట్లు చెడుని, దారిద్ర్యాన్ని, కామవాంఛను అన్ని కొట్టిపారేశాడు. శివుడు శివతాండవాడినట్లు. ఒక పాట ఉంది, బెంగాలీ పాట, శిష్యుడే రాస్తాడు, వివేకానంద స్వామి శిష్యుడు. అభిరభి హోంకార నాదిత దింగ్ముఖ ప్రచండ తాండవ నృత్యం చేశాడు మా గురువు అని. 4 దిక్కుల్లోనూ భయం ఉండకూడదు, భయం లేకుండా జీవించండి అని శివతాండవం చేసి ప్రచండ తాండవం చేశాడు. దానివల్ల మారుమోగింది ఆయన ఉపన్యాసాలు. మొదటి సెంటెన్స్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా వేరే వాళ్ళు కూడా ఉపయోగించారంట ఆ రోజు. అయితే ఎవరు చెప్పారో మనకి గుర్తు లేదు. అయితే హిస్టరీ బుక్ ఉంది, పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ రికార్డెడ్ డాక్యుమెంట్ ఉంది ఎవరెవరు ఏం ప్రసంగించారు అని. బట్ ఇప్పటికీ 132వ సంవత్సరం అవుతున్నప్పటికీను ఆ 3 నిమిషాల 4 నిమిషాల ఉపన్యాసం చాలా గొప్పగా నిలిచిపోయింది. ప్రపంచ చరిత్ర, ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్పీచెస్ ఇన్ ది వరల్డ్. అది ఎవరు అడిగారు తర్వాత వివేకానందని, స్వామీజీ ఏమిటి యోగ మాయా మీరు చేసింది, మంత్రాలు చేసింది, వాళ్ళంతా మంత్రముగ్ధం చేసి పెట్టేశారా మీరు అని ప్రశ్నిస్తే స్వామీజీ నవ్వుతూ చెప్పారంట, ఏ మంత్రం నేను జపించలేదు, ఏమి యోగ బలం ఉపయోగించలేదు, ఏం మ్యాజిక్ చేయలేదు. అయితే ఏలాగా కేవలం 5 ఇంగ్లీష్ పదాలు, కామన్ నౌన్స్, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా చెప్పిన వెంటనే 7,000 మంది కరతాళ పిచ్చి పెట్టినట్లు. వాళ్ళేమో ఇంకా ఆర్డినరీ ప్రజలు కాదు, అది అమాయకులు కాదు, బెస్ట్ ఆఫ్ ద వెస్ట్. అంతే 27 దేశాల నుంచి వెళ్ళింది అమెరికాకి చూడడానికి, పార్టిసిపేట్ చేయడానికి. 27 మతాల ఒక పీఠాధిపతుల శిష్యులు కూర్చొని ఉన్నారు, సైంటిస్టులు కూర్చొని ఉన్నారు, సైకాలజిస్ట్ కూర్చొని ఉన్నారు, విలియం జేమ్స్ లాంటి మేధావులు కూర్చొని ఉన్నారు, వింటున్నారు. ఈ 30 సంవత్సరాల యువకుడు 30 years జన్మించారు, 93లో జరిగింది. తర్వాత వివేకానంద సమాధానం ఏమిటంటే, గత 14 సంవత్సరాల నుండి ఒక్క చెడు ఆలోచన, ఒక కామంకు సంబంధించిన ఆలోచన మనస్సులో నిద్రలో కూడా రాకుండా నేను రక్షించుకున్నాను. అది బ్యాక్గ్రౌండ్. అది దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోకుండా ఊరికే చప్పట్లు కొట్టారు, ఆయన పొగుడుతున్నా. నో, చాలా ముఖ్యమైన అంశం, వెరీ ఇంపార్టెంట్ వర్తమాన సమాజంలో. 14 సంవత్సరాలంటే 16 సంవత్సరాలు యువకుడు, ఇంటర్మీడియట్ చదువుతున్న యువకుడు. ఆ సమయం నుండి అమెరికాకి వెళ్ళే వరకు 14 years ఐ ప్రొటెక్టెడ్ మై మైండ్. బ్రహ్మచర్య శక్తి నా చదాల నుంచి దీంట్లోంచి వచ్చింది. తల్లి భారతి మాట్లాడింది, ఆధ్యాత్మిక శక్తి. ఎవ్రీబడి ఫెల్ట్ ఆయన నా సోదరుడే, నా మహిళలకు నా సోదరుడే అని భావించారు. ఏ విధమైన మోహం లేకుండా చూశారు, ఆయన ఆరాధించారు, పూజించారు. అది అయిన తర్వాత ఆయన బట్ట స్పర్శించడానికి పరిగెత్తారు అమెరికన్లు. ఆ కాలంలో వెళ్ళే ముందు భారతదేశం గురించి ఆయన చదివి కన్నీళ్లు గార్చారు. వాళ్ళు ఏమి అపప్రచారం చేస్తున్నారు బ్రిటిష్ వాళ్ళు. దారిద్ర్యమైన దేశం, మూఢనమ్మకాల దేశం, బానిస దేశం, అజ్ఞానమైన దేశం, ఈ స్నేక్ చార్మర్స్, అంతా పిచ్చి దేశం ఇది అని వీళ్ళు స్ప్రెడ్ చేసి స్వామిని చూపిస్తున్నారు. వీళ్ళు ఏంటి మీ దేశంలో ఏంటి మీరు పెద్ద గొప్పతనం మాట్లాడుతున్నారు, ఇండియా ఇండియా అని. వాట్ ఈస్ దిస్ ఇండియా? 1 man, ఏకమేవా, రెండోవాడు లేడు మాట్లాడడానికి. అప్పుడు ఇండియా బానిస దేశం, అంతే వాస్తవం. తర్వాత ఈయన ఒక బ్రౌన్ మ్యాన్, వేషభూషణాలు వేరు, బిజినెస్ మ్యాన్ కాదు, సూటు బోటు ఏం లేదు.
ఎన్ఆర్ఐ లేరు, ఇండియన్ ఎంబసీ లేదు, ఎలా డిఫెండ్ చేస్తారు? బట్ ఆయనకు అర్థమైపోయింది వీళ్ళతో నేను ఇది చేయాలని, వాళ్ళు మనసు మార్చాలి అని ప్రతిజ్ఞ తీసుకొని ఉండిపోయాడు. సో ఆ బ్యాక్గ్రౌండ్ తర్వాత 3.5 నిమిషాలు మాట్లాడి అలసిపోయి కూర్చుండిపోయాడు. 12వ తారీఖు యూనివర్సల్ సెలబ్రిటీ మొత్తం అందరికీ వీధుల్లో ఫోటోలు అయింది. ఓకే ఓకే. అప్పుడు ప్రారంభమైంది. ఇక్కడే ఉండి భారత ఆధ్యాత్మిక చైతన్య సందేశాన్ని నలుమూలలో ప్రచారం చేయాలి, వాళ్ళ ఆలోచన దృక్పథం మార్చాలి, పారాడైమ్ షిఫ్ట్ కంప్లీట్గా మార్చి పెట్టేశాడు 4 సంవత్సరాలు. ఇది ఆ ప్యూరిటీ గురించి ఆయన ఒత్తి చెప్పేవారు. ఎవరికి ఆ ప్యూరిటీ ఉందో, శుద్ధమైన మనస్సు ఉందో, ఎవరికి ఆ స్థిరమైన మనస్సు ఉందో అది ఆత్మ ప్రకాశం అవుతుంది, ఆత్మ జ్యోతి వాళ్ళ మనస్సులో రిఫ్లెక్ట్ అవుతుంది, అది మాట్లాడుతుంది, ఆ శక్తి మాట్లాడుతుంది. నీవు ఇంగ్లీష్ మాట్లాడతావో, తెలుగు మాట్లాడతావో, నువ్వు హిందీలో పెద్ద ప్రసంగాలు ఇస్తావో, అది ఏమీ పనికిరాదు. లోపల నుంచి ఆ ప్రకాశం రావాలి. స్వయం ప్రకాశ సూర్యుడిలాగా స్వయం ప్రకాశ ఆత్మ నీ పెదవుల్లోంచి మాట్లాడుతుంది. అది ఇట్ విస్పర్స్, ఇట్ గివ్స్ స్ట్రెంగ్త్, బలం ఇస్తుంది ప్రజలకి. కేవలం స్ఫూర్తి కాదు, బలం ఇస్తుంది. వివేకానంద ఐఎమ్ నాట్ స్పీకింగ్, ఐఎమ్ గివింగ్ అంటారు ఆయన. ఎంత వ్యత్యాసం ఉంది! ఐఎమ్ గివింగ్. మీ చేతికి ఒక అరటిపండు ఇచ్చినట్లుగా, అంతే కదండి, ప్రత్యక్ష ప్రమాణం ఉంది కదా. మీ చేతికి ఒక ఆపిల్ పండు ఇస్తే అంతే కదా, ఇది నాటే ఇది మాయా కనబడుతుంది. ఆపిల్ పండు ఇచ్చినట్లుగా స్పష్టంగా కనబడుతుంది. అది ఇస్తున్నాను నేను వాళ్ళకి. ఎక్కడి నుంచి ఇస్తున్నారు? అంతర్గతం నుంచి, లోపల నుంచి. ఇది వన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. రెండో పాయింట్ అందరికీ తెలియలేంది, ఒక పుస్తకం ఉంది మా దగ్గర, హీరోయిక్ స్ట్రగుల్స్ ఆఫ్ వివేకానంద అని ఒక స్వామి రీసెర్చ్ చేసి, న్యూయార్క్లో ఉండే స్వామి, ఆయన పబ్లిష్ చేశారు. మా మెడ్రాస్ రామకృష్ణ మఠం వాళ్ళు పై చేశారు. వివేకానంద డీటెయిల్డ్ లైఫ్లో కూడా వస్తుంది, అది అక్కడక్కడ స్ప్రెడ్ అయిపోయింది. ఇది అన్ని కంపైల్ చేశారు. చాలా మంచి పుస్తకం అది. 9వ తారీఖు బాస్టన్ నుంచి అమెరికా చికాగోకి మళ్ళీ తిరిగి వస్తారు వివేకానంద. ఒక లేఖ పట్టుకొని వస్తారు చేతిలో, ఒక అడ్రస్ పేపర్ పట్టుకొని వస్తారు. దురదృష్టవశాత్ ఆ అడ్రస్ పేపర్ ఎక్కడ వీళ్ళకి వసతులు కల్పించారో అది పోతుంది. ట్రైన్ దిగిన తర్వాత చూస్తారు, ఇంకా ఆ పేపర్ లేదు, పెద్ద లెటర్ మాత్రం ఉంది, ఇంట్రొడక్షన్ అంతే. మొట్టమొదటిసారి గురువు తర్వాత ఒక పాశ్చాత్య ప్రొఫెసర్ హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జాన్ రైట్ ఇచ్చిన భారతీయుడికి మొట్టమొదటి ఇంట్రొడక్షన్. దాంట్లో రాస్తారు, మీరు వివేకానంద నేను ఐడి కార్డు అడుగుతున్నారా? ఎంత మూర్ఖులు మీరు! ఇట్ ఈస్ లైక్ ఆస్కింగ్ ద సన్ ఇట్స్ రైట్ టు షైన్. చక్కటి పోలిక, చక్కటి పోలిక. ఒక పాశ్చాత్యుడు అరగంటలో గుర్తించాడు వివేకానంద మహాత్మ్యాన్ని. సూర్యుడికి ఐడి కార్డు ఇస్తావు నువ్వు. తరువాత వివేకానంద ఇంటెలిజెన్స్ ఇస్ ది ఇంటెలిజెన్స్ ఆఫ్ ఆల్ ది అమెరికన్ ప్రొఫెసర్స్ పుట్ టుగెదర్. హీ ఈస్ ద రైట్ మ్యాన్ టు రిప్రజెంట్ హిందూయిజం ఎట్ ది పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ అని లెటర్ రాసి సైన్ ప్రొఫెసర్ హెన్రీ రైట్. మిత్రుడైపోతాడు వచ్చే 8 సంవత్సరాలు. స్వామీజీ చాలా గౌరవిస్తాడు ఆయన. ఆ అడ్రస్ పోయినప్పుడు కష్టాలు, మరి అంతే కదండి. ఎక్కడ భోజనం చేయాలి, ఏమీ లేదు, భాష తెలియదు. అంటే భాషని మాట్లాడుతుంటే వెర్రివాడు వచ్చాడు, నల్లవాడు వచ్చాడు, నీగ్రోస్ అన్నాడు. ఈయన నీగ్రో కాదు, బ్లాక్ అయినప్పటికీ వాళ్ళకి వ్యత్యాసం ఏముంది? 9వ తారీఖు సాయంత్రం చలి ఎక్కువవుతుంది చికాగోలో. ఒక ఇంటికి వెళితే నమో రామచంద్ర అని ఇండియన్ స్టైల్లో భిక్షకి వెళితే వీళ్ళు వచ్చి సర్వెంట్స్ వచ్చి ఆయన బయటికి తరివేస్తారు. రెండో ఇంటికి వెళితే కుక్కలను వదులుతారు ఆయన. మూడో ఇంటికి వెళితే వాళ్ళకి జర్మన్ భాష, ఈయన ఇంగ్లీష్ భాష. తెలియకుండా ఆయన దొంగోడు వచ్చాడని ధబ్బని తలుపులు ఆయన ముఖం మీద మూసేస్తారు. ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ రైల్వే స్టేషన్ వెళ్ళాడు. 9వ తారీఖు రాత్రి రైల్వే పెట్టి ఏదో పాడుపడిన బూట్స్ పెట్టి ఉంటే అక్కడ పడుకున్నాడు. మార్నింగ్ మళ్ళీ అవమానం. పోర్టర్స్ వచ్చారు, కూలీలు వచ్చారు. ఏ నిగ్గర్, విల్ త్రో యూ అవుట్, గెట్ అవుట్. పారిపోయాడు. మిచిగన్ లేక్లో ముఖం కడుక్కొని కొళాయి నీళ్లు తాగి కడుపు నింపుకున్నాడు. 3 రోజులు స్నానం లేదు, మాసిపోయిన బట్టలు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. నా అబ్జర్వేషన్ ఏమిటంటే వ్యక్తిగతంగా ఆయన బలం ఏమిటి? హృదయంలో నాటుకుపోయింది. ఒకటి దేశభక్తి, అపారమైన మనం గుర్తించుకోవాలి ఇక్కడ. రెండవది శాస్త్రభక్తి, భారత శాస్త్రాల మీద, గీతా ఉపనిషత్తుల మీద ధీమ విశ్వాసం ఆయనకి. మూడవది గురుభక్తి. రామకృష్ణ పరమహంస వెంటనే నా వెంటే ఉన్నారు, నాకు నీడలాగా ఉన్నారు, నా గురువులు నడిపిస్తున్నారు అనే విశ్వాసం.
నాలుగోది ఆత్మవిశ్వాసం. ఆ 4 పట్టుకొని వీధిలో కూర్చుండిపోయాడు. ఫుట్పాత్ అక్కడే ఉన్నాడు, ఎలాగైనా సరే నేను సాధించాల్సి అక్కడ ఉండిపోయాడు. ఏం చేయాలో తెలియటం లేదు, అంతే, మనసు పని చేయట్లేదు, చలి ఆకలి. అంతే. స్వర్గద్వారం అపావృతం. ఎవరికి ఉన్నతమైన ఇది ఉందో, ఆదర్శం ఉందో, పని ఉందో, కార్యం ఉందో, కర్మక్షేత్రం దిగారో వాళ్ళకి స్వర్గద్వారాలు తెరుచుకుంటా శ్రీకృష్ణుడు బోధిస్తాడు, చెప్తారు. అలాగే అయింది వివేకానందకి. ఉన్నట్టుండే ఎదురులో ఉండే పెద్ద భవనం తలుపులు తెరుచుకున్నాయి, కిటికీలు తెరుచుకున్నాయి. 40 సంవత్సరాల మహిళ కిటికీ నుంచి చూసింది. ఎవరో విచిత్రమైన వ్యక్తి అటువైపు రోడ్లో ఫుట్పాత్ మీద కూర్చొని ఉన్నాడు. సాధారణమైన వ్యక్తి కాదే, మామూలు పిచ్చగాడు కాదే. చూస్తున్న ఏదో తేజస్సు ఉంది. ఏం భయం లేకుండా ఆవిడ రోడ్డు దాటి వెళ్ళింది. మన దేశంలోనో మనం అందరం ఏం చేస్తాం, ఎవరయ్యా నువ్వు అడుగుతాం, పరిచయం ఏంటి, ఎందుకు నా బిల్డింగ్ మీద చూస్తున్నావు, కన్నేస్తున్నావా, మన సందేహం వస్తుంది. దైవానుగ్రహం అంటే ఇది. ఆవిడ ఏమీ అడగలే, పేరు అడగలే, ఎందుకు అక్కడ కూర్చుని అడగలే. ఆర్ యు ఏ డెలిగేట్ టు ద పార్లమెంట్ ఆఫ్ రిలిజన్స్, డైరెక్ట్గా వస్తాను. ఎవరికైతే అడగండి. కెన్ ఎనీబడి ఆస్క్ లైక్ దట్ అన్లెస్ యూ హ్యావ్ ఎన్ ఇన్నర్ కాన్ఫిడెన్స్. అంతే కదండి, అంతే కదా. నాకు రోమాంచం అవుతుంది. అలాగే అడిగిందా, పేరు అడగబాయ్ ఫస్ట్, అంతే కదా. ఏ దేశం నుంచి వస్తున్నామని అడగబాయా, అవును, డూ యూ వాంట్ ఎనీ హెల్ప్ అని అడగబాయా. ఏమీ లేకుండా ఆర్ యు డెలిగేట్ ద పార్లమెంట్ ఆఫ్ రిలిజన్స్, చంగర్ లేచారు వివేకానంద ఆనందంతో. మరి అంతే కదండి, ఐడెంటిఫికేషన్ జరిగింది అక్కడ. ఫ్యూచర్ ప్లాన్ ఇదైపోయింది, ఫౌండేషన్ పునాది. ఎస్ మదర్ అన్నారు. నేను వై ఆర్ యు హియర్, ఆవిడ అండం కూడా ఎస్ మదర్, అది కూడా చాలా ఇంపార్టెంట్. చూసారా మరి, వెంటనే మాతృభావం, అది అది నా తల్లిలాగా వచ్చావు. లక్షణం అలా ఉండాలి. ఆకలి వేస్తుంటే అమ్మ పాలు ఇస్తున్నట్లుగా రోడ్లో కూర్చున్నాడు, భిక్ష ఇస్తున్నావు, నీ మాటే చాలు అన్నారు వివేకానంద. ఎస్ అన్నారు. నేను వై ఆర్ యు హియర్, ప్రారంభమైంది కాన్వర్జేషన్. చెప్పారు బాధ, అడ్రస్ పేపర్ పోయింది, ఎక్కడికి వెళ్ళాలి తెలియదు, ఎవరు సాయం చేయటం లేదు, కమ్ విత్ మీ, అంతే. వెళ్ళారు, స్నానం చేశారు, కొత్త బట్టలు వేసుకున్నారు, ఇంకా బ్రేక్ఫాస్ట్ చేశారు. ఆవిడే గుర్రబండిలో పంపించారు, తీసుకుని వెళ్ళారు కూడా. పరిచయం లేని ఒక భారతీయుడిని, ఒక వ్యక్తిని, ఏలియన్ తీసుకువెళ్ళి అక్కడ ఆయన లెటర్ చూపించి, అక్కడ ఒక ఐడి కార్డు ఇచ్చి, ఐడి కార్డు గూగుల్లో ఫోటో తీసి వస్తుంది, వివేకానంద సిగ్నేచర్ చేసింది, ఎంట్రీ పాస్, అది ఇచ్చి తర్వాత ఎక్కడ వసతులు ఉంటారో అక్కడ ఆయన బస చేసి, ఆ నైట్ అంటారు ఆయన, మా అమ్మ ఒడిలో పడుకున్నట్లు అంత ఆనందంగా పడుకున్నాను. 11వ తారీఖు ఏమవుతుందో తెలియదు. మళ్ళీ తర్వాత అదొక ప్రశ్న ఉంది, ఇంకా ఎవరు ఉంటారు అక్కడ, ఏం సంబోధించాలి అని చెప్పి 30 సంవత్సరాల యువకుడు స్టేజ్ మీద కూర్చున్నాడు సింహంలాగా. అందరూ ఆయనే చూస్తున్నారు. 30 గూగుల్ ఫొటోస్ ఇమేజెస్లో ఉంది ఆ ఫోటో, ఒరిజినల్ ఫోటో. ఒక యంగ్ మ్యాన్ సిట్టింగ్ లైక్ ఎ లయన్, వేరే పీఠాధిపతులు అందరూ ఆయన కూర్చుని చూస్తున్నారు. ఆ సమయం వచ్చింది, కొంచెం ఇదైంది, దిగులు, మాట్లాడాలా వద్దా, కొంచెం నర్వస్ ఫీల్ అయ్యారు. 7,000 మంది కూర్చుని ఉన్నారు. వేరే పీఠాధిపతులు పెద్ద పెద్ద ప్రిపేర్డ్ స్పీచెస్ అన్ని తీసుకువెళ్తున్నారు. ఈ యువక సన్యాసికి ఏమీ లేదు, అంత ఇది ఆర్గనైజ్గా ఉంటుందని తెలియలేదు ఆయనకి. 3:30కి సాయంత్రం బాంబ్ బ్లాస్ట్ తగిలింది వాళ్ళ వివేకానంద వాక్కుల్లో నుంచి. మొట్టమొదటిది, తర్వాత 3:30 నిమిషం మాట్లాడి, అది ఇప్పటికీ చరిత్రలా నుంచి ఉంది. అందుకే మనం ఇక్కడ 132 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇవి మన ప్రజలు, మన యువకులు తెలుసుకుంటే ఆ స్ఫూర్తి కలుగుతుంది. దాని బ్యాక్గ్రౌండ్ ఏమిటో మనకు కూడా తెలుస్తుంది. ఆ పవిత్రత ఏమిటో, ఆ స్థిరత ఏమిటో, మనసులో శుద్ధతనం ఏమిటో తెలుస్తుంది. అప్పుడు నువ్వు ఏ పని చేసినా, ఎక్కడున్నా కూడా నువ్వు కూడా ఆదర్శంతో నువ్వు 10 మందికి సహాయం చేస్తావు, ఒక నాయకుడిలాగా నిలబడతావు. అది తెలుసుకోవాలి. మీరు యాక్చువల్గా యువతకి అనేక స్పీచెస్ అవి ఇస్తుంటారు, ఇన్స్పైర్ చేసేటువంటి అంశాలు ఇస్తుంటారు కదండి. ఇప్పుడు వివేకానందుల వారి జీవితం కానీ, వారి మాటల్లో కానీ ఎటువంటి లక్షణాలు మనకు కనపడుతుంటాయి? ఆయన యొక్క ఇదిని ఎలా తీసుకోవాలంటారంటే, అన్నీ చూడాలి అంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు 16 అధ్యాయాలు బోధించినట్లుగా దైవీ సంపత్ 26 లక్షణాలు ఒక దైవీ గుణాలతో ఉండిన వ్యక్తి తెలుస్తుంది. ఆ 26 లక్షణాలు 500% వివేకానందలో కనబడతాయి. మొట్టమొదటిది శ్రీకృష్ణుడు బోధించింది అభయం. భయం లేని జీవితం, అది వివేకానంద. ఒక ఉదాహరణ చెప్తాను. లండన్లో నడుచుకొని వెళ్తున్నారు, ఇంగ్లీష్ శిష్యులు ఉన్నారు పక్కన.
వాళ్ళు నడుచుకొని వెళ్తున్నారు, షాపులు చూస్తున్నారు, ఆనందిస్తున్నారు. కొంతమంది అక్కడ షాపులు కాఫీ టీలు తాగుతున్నారు. ఉన్నట్టుండే రన్ అవే రన్ అవే రన్ అవే అని వాయిస్ వినబడింది, అనౌన్స్మెంట్. ఒక ఆంబోత్ ధబ్ 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 అని పరిగెట్టుకు వచ్చేస్తుంది కోపంతో. దానికి మతి అందరూ పారిపోయారు, ఈ శిష్యులు పారిపోయారు. అంతే కదా, మొత్తం ఇవే కాదు ధైర్యంగా రోడ్లో నిల్చున్నారు. ఇక ఏం ఏదో సినిమా ఫోటో చూస్తున్నట్లుగా, స్వామి రన్ అవే రన్ అవే, దట్ విల్ కిల్ యూ. ఏమి పట్టించుకోలేదు వాళ్ళు వేరే వాళ్ళ భయాలన్నీ. అది వచ్చింది, తన కొమ్ముల్ని ఆయన ఛాతికి పెట్టింది, నమస్కారం చేసిన తల వంచింది, టక్ 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 అని వెనకాల ఇది పెట్టుకొని వెళ్ళిపోయింది. ఓ యువర్ హీరో యువర్ హీరో, నువ్వు పెద్ద సినిమా స్టైల్లో అందరినీ ఆయన పొగిడారు. బట్ ఒకడు ప్రశ్నించాడు, వాట్ వర్ యూ డూయింగ్ వెన్ దట్ బుల్ ఇస్ కమ్? ఏ కాదంటారు, ఐ వాస్ క్యాలిక్యులేటింగ్ అట్ వాట్ స్పీడ్ ఇట్ ఈస్ రన్నింగ్. ఓకే, ఆడుకుంటున్నారండి ప్రకృతి. అది పరిస్థితి, అది అభయం అంటే. అంతే అంతే. ఈ కాలం యువక యువతీలు బల్లిని చూస్తే భయపడిపోతారు, ఎగ్జామ్లో ఫెయిల్ అయితే ఆత్మహత్య అంటారు, మద్యపానాలకు గురి అవుతున్నారు. అంత నిర్భయం లేదా నీలో? ఆ శక్తి లేదా నీకు? వివేకానంద గుణపాఠం అది. ఈ సంఘటన తెలుసుకోవాలి. ఐఎమ్ మెజరింగ్ ఎట్ వాట్ స్పీడ్ దట్ ఫెలో ఇస్ కమింగ్ అంటారు అయినా. అందరూ భయంతో కదండి మరి అక్కడ చూస్తుంటే. అది వచ్చింది, తన కొమ్ముల్ని ఛాతీకి పెట్టింది, మళ్ళీ ఏమైందో తెలియదు, తన బుర్రలో మళ్ళీ వెనకాల మెట్టేసుకొని పడింది. తర్వాత స్వామీజీ అంటారు, ఆ స్పీడ్లో 10 కిలోమీటర్ 15 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్లో పరిగెత్తుకొని వస్తుంది, నన్ను ఆ కొమ్ములతో పైకి విసిరింది అనుకుందాం, నేను ఎంత హైట్కి వెళ్తానో నేను క్యాలిక్యులేట్ చేసుకుంటున్నా అంటాడు. ఇది ఎవరైనా మనకి ఇది చేస్తారా అండి? ఆలోచిస్తారా అండి? అసలు ఎగ్జామ్ పేపర్ చూస్తే మునిగిపోతున్నారు పిల్లలు. ఎందుకు? ప్రాక్టీస్ లేదు, మనస్థిమితం లేదు, శుద్ధమైన మనస్సు లేదు. అందుకే వీళ్ళు ఆత్మహత్యకి, డ్రగ్స్కి, దానికి పాల్పడుతున్నారు. నో స్ట్రెంగ్త్, నో ఫియర్లెస్నెస్. ఎదిరించు, నువ్వు ఆత్మ, నువ్వు శక్తి. వాట్ ఈస్ స్మాల్ వర్క్ బిఫోర్ యూ? వివేకానంద నేర్చుకోండి ఇవన్నీ. అది కావాల్సింది. క్యాలిక్యులేట్ చేస్తున్నారంటే ఫైన్నెస్ ఆఫ్ ది మైండ్, శక్తి ఉండాలి. శక్తి పిల్లల్లో నిర్భయం అనేటువంటి ఇప్పుడు ఉంది, నిర్భయం ఉంటుంది చెడు పని, తప్పు చేయడానికి. అది కూడా నెగటివ్ పవర్, అది కూడా పవరే. బట్ యు ఆర్ మిస్యూజింగ్ ద పవర్ ఆఫ్ నేచర్. ఆ శక్తిని, ఆ నిర్భయత్వాన్ని కాలి లేని ఒక అమ్మాయి అరుణిమా సిన్హా 2014లో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేసింది ఒక కాలుతో, కృత్రిమ పాదం. అది నిర్భయం అంటే. అది తను వివేకానంద నుంచి నేర్చుకున్నదంటే. స్వామీజీ అన్నారు, నేచర్ విల్ బి స్మాల్ బిఫోర్ యూ. చేతులు అరటిపండులాగా ప్రకృతి, దాన్ని జయించు. బట్ స్టిల్ గ్రేటర్ ఈజ్ యువర్ ఇన్నర్. బాహ్యం కొండలు ఎక్కుతావు, నువ్వు క్రికెట్ సిక్సర్ కొడతావు, బట్ లోపల మనసు కంట్రోల్ లేకపోతే నువ్వు పడిపోతావు, అంతే కదా, పిచ్చి పడుతుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. ఎంతమంది డిప్రెషన్కి వెళ్ళలేదు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా, సోకాళ్ళు మేధావులు, వాళ్ళందరూ మనస్సు నిగ్రహం లేకుండా మనస్సు బలహీనతకు గురి అయిపోయి వాళ్ళు కూడా మాదక ద్రవ్యాలకి ఇదైపోతున్నారు. పిల్లలకి ఎవరు మార్గదర్శనం? నేను కాలేజీకి వెళ్ళా రీసెంట్గా, వాళ్ళకి ఇదే ఒత్తి ఆ ప్రశ్న అడిగా, ఈ కాలంలో 21వ శతమానంలో 25 సంవత్సరంలో మీకు ఎవరు లైట్ హౌస్ చూపించండి ఒకరిని, మీకు ఎవరు మార్గదర్శకులు చీకటి ఉన్నప్పుడు, మీకు ఎవరు షాక్ అబ్జార్బర్, చెడు రోడ్లు ఉన్నప్పుడు ఏదైనా షాక్ అబ్జార్బర్ బండిలో ఉంటుంది కదా, మీ మనసులో షాక్ అబ్జార్బర్ ఉందా అని చూస్తున్నారు. అజ్ఞానం. 1వ సంవత్సరం ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th వరకు ఏదో స్కూల్ ఎడ్యుకేషన్, అమ్మ నాన్న రక్షించారు, స్కూల్ డిసిప్లిన్, టైం టేబుల్ అయిపోయింది. 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్, అక్కడ కుక్కారు బాగా. తర్వాత కాలేజీకి వచ్చేసారు, ఇంజనీరింగో డిగ్రీయో మెడికల్లో, ఏం చేయాలో తెలియదు. ఎవరు మార్గదర్శనం? ఎవరు మీకు? చదవండి వివేకానందని ఒక ఇన్సిడెంట్. ఆ 26 లక్షణాలు ఎవరైనా రోజుకి ఒక్క లక్షణం మీద ధ్యానం చేసి ఆచరిస్తే తను 1 yearలో గొప్పవాడు అయిపోతాడు. మేనిఫెస్ట్ ద డివినిటీ, దైవత్వాన్ని బహిర్గతం చేయి, ఎవ్రీథింగ్ విల్ బి హార్మోనియస్లీ అరేంజ్డ్ అరౌండ్ యూ అంటారు వివేకానంద. ప్రకృతి మీకు బానిస అయిపోద్ది, సంపద వస్తుంది, సరస్వతి కృప కలుగుతుంది, బట్ వర్క్ ఆన్ ఇట్. నేను 14 సంవత్సరాలు పని చేయలే, అదే కదా మరి, చికాగోలో చప్పట్లు కొట్ట ఊరికి, అంతే కదా మరి. అక్కడి నుంచి 16వ ఏట నుంచి 30వ సంవత్సరం వచ్చేదాకా దాని మీద అకుంఠిత దీక్షతోటి నిలబడ్డారు కదండి. భారతదేశ పర్యటన చేశారు, రాజమహారాజులతో అదే ఈక్వల్ స్టాండర్డ్తో మాట్లాడారు, చర్చించారు, కొంతమంది కొంచెం మందలించారు కూడా. ప్రజల డబ్బుతో, ప్రజల సొమ్ముతో మీరు బ్రిటిష్ వాళ్ళకి ట్యాక్స్ కడుతూ మీరు హాయిగా అక్కడ ఇది ఎంజాయ్ చేస్తున్నారా? ఓపెన్ ద ట్రెజర్స్.
ఒక రాజు మహారాజాను వారి అసిస్టెంట్ చెప్పాడు ప్రైమ్ మినిస్టర్, స్వామి యూఆర్ టాకింగ్ టూ మచ్, ఇతర ప్రజలు మిమ్మల్ని చంపేస్తారు. నో ఫియర్, సన్యాసిని. ఏది సత్యమో ఏది నిజమో రాజుకు చెప్పకపోతే అది ఎలాగ మంచిగా గవర్నర్ అవుతాడు, ప్రజలకు ఎలా సేవ చేస్తాడు? అందుకే భారతదేశం దిగజారింది ఎవరు చెప్పలేకుండానా. అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానం, దమ, యజ్ఞ, స్వాధ్యాయ, తప, ఆర్జవం, ఇవన్నీ వివేకానందలో 500% కనబడతాయి. దైవీ సంపత్ ఒక్కొక్కటి ఆయన మేనిఫెస్ట్ అయిపోయింది. వివేకానందం చదివినప్పుడు లేక మహాత్ముల జీవితాలు చదివినప్పుడు మరి 2 డైరెక్షన్స్ని చదవాలి. వ్యక్తిగతంగా మనలాగా, రెండవది దైవీ పురుషుడిలాగా, కార్యపురుషుడిలాగా. దైవీ అంశంతో మనం చదివితే ఆయన పూజిస్తాం. అవును, ఆయన చాలా పెద్దవాడు. మనం నమస్కారం చేస్తాం, ప్రణామం చేస్తాం, దక్షిణిస్తాం. మనలాగుంటే మా పక్కన కూర్చొని మనం నేర్చుకోవచ్చు. అది వివేకానంద స్పెషాలిటీ. ఈ ఒక మొదటి భావంతో చదివితే వివేకానంద మన దగ్గర అవుతారు. ఆయన శివాంశుడు, సప్తర్షి మండలం నుంచి వచ్చిన గురువే సర్టిఫికేట్ చెప్పారు. వాళ్ళ అమ్మ తల్లిగారు భువనేశ్వరి దేవి 2.5 సంవత్సరాలు తపస్సు చేసింది. కాశీలో వీరేశ్వరుడు అనే మరొక దేవాలయం ఉంది, అక్కడ పూజలు అర్పించింది. ఇక్కడ కలకత్తాలో ఆ తపోబలం శివుడే వచ్చాడని ఆవిడ భావించింది. ఆ శివశక్తి తీసుకెళ్ళింది అన్నట్లు. వివేకానందుల వారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని అందిపుచ్చుకుని రామకృష్ణ మఠం యువతకు అందిస్తున్నటువంటి అవకాశాలని చేజిక్కించుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసి స్వామి పోదమయానంద మహారాజు వారు చెప్తున్నారు. చాలా మంచి విషయాలు చెప్పారండి. నమస్కారం. నమస్తే. My Media, the voice of India.